ఇప్పుడు కొంతమంది మరి హిందువులు ఉంటారు కదా, హిందువులు వేరే మతం మారుతారు, క్రిస్టియన్ మతం మారుతారు. దీంట్లో వాళ్ళు ఎస్సీలుగా ఉంటారు, ఎస్టీలుగా ఉంటారు. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అలా పోతే బీసీలు అవుతారు, బీసీసీలు అవుతారు. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఈ దీని ద్వారా ఏంటి పరిస్థితి? చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎస్సీలు అవుతారా? బీసీసీ కేటగిరీకి వస్తారు. మరి అది లేదుగా ఇక్కడ. అది ఎందుకు లేదు? మరి క్రిస్టియన్లలో ఉపకులాలు, ముస్లింలలో ఉపకులాలు ఉన్నాయా? హిందువులకే ఉపకులాలు ఉంటాయా? హిందువులకే కులాలు ఉంటాయి. అంటే ఈ కులగన్న ఓన్లీ హిందువులనే టార్గెట్ చేసినట్టు 100% అదే అనిపిస్తుంది. మరి నాకైతే ఇది ఆన్సర్ ప్రభుత్వం చెప్పాలి. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వము సానుకూలంగా వచ్చి వీళ్ళు నటోరియస్ గా మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఇష్టం లేదు ఇట్లా మాట్లాడడం తప్ప ఈ ప్రభుత్వానికి నేను అడుగుతున్నా, గౌరవ కార్పొరేటర్లు జిహెచ్ఎంసీలో ఎమ్మెల్సీలతో కానీ మీరు చర్చించుంటే మినిట్స్ చూపండి. నేను కార్పొరేటర్, నాతోటి మా జిహెచ్ఎంసీలో ఉన్నట్టు ఏ ఒక్క అధికారి కూడా దీనిపైన చర్చించలే. ఏం క్వశ్చన్స్ ఇస్తున్నాం ఏదని. సో ఒకటి అంటే ఎవరి భాగస్వామ్యం లేకుండా ఇది చేసి మీ ఏరియాకి వచ్చినప్పుడు మీ మల్కాజ్గిరి ఏరియా నా ఇంటికి స్టిక్కరేలే అధికారులు కనీసం అంటే ఈ ఏరియా కార్పొరేటర్ ఎవరు ఫోన్ చేసి ఒకసారి స్టార్ట్ చేద్దాం కులగన ఇక్కడ అన్నట్టు చేసిరా? నాకు ఇనాగరేషన్ కి నన్ను పిలవలే. నా దగ్గరకు వచ్చి అధికారులు వాళ్ళు చేసుకుంటూ పోయారు. నేను అడిగిన ప్రోటోకాల్ మరి ఎందుకు పిలవలేదు, మీరు ఎమ్మెల్యే గారిని పిలిచారు కదా అంటే ఏమన్నారు? కలిసాడు, అది అయిపోయింది, తప్పు అయిపోయింది, అది అయిపోయింది అని తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత ఏదో ఫోన్ చేశారు. నేను హాస్పిటల్లో ఉన్నా, పలానా హాస్పిటల్లో ఉన్నానని చెప్పిన. బేసికలీ సరే నన్ను ఏదో దాని పిలవడం కాదు, నా ఇంటికి అయితే స్టిక్కర్ వేయాలి, నా పక్కనికి వేయాలి, అవతల వేయాలి కదా. ఇప్పుడు చెప్తా, ఇప్పుడు చూడండి తెల్లారేస్తారు. అంటే 90% అయిపోయిందని ఇచ్చారు మళ్ళీ పేపర్కి. అప్పుడే 90% అయిపోయిందని ఇచ్చారు. మరి ఏది డేటా యాక్యురసీ చూపి అంటే ఎందుకనే ఇది పూర్తిగా తప్పుల తడక సర్వే. ఇటువంటి సర్వే తోటి మళ్ళీ సబ్జెక్ట్కి వద్దాం. హిందువులనే ఎందుకు టార్గెట్ చేశారు కులగణంలో? నేను ఎందుకు అంటే వీళ్ళదంతా మైనారిటీ ఓట్ బ్యాంక్ రాజకీయం. మైనారిటీలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం, మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచేటువంటి ప్రయత్నం నేను అనుకోవడం. మైనారిటీల సంఖ్య ఎక్కువ చూపించి మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనేది నాకు అనిపిస్తున్నటువంటి. లేకపోతే నాకు ఐ డోంట్ సీ ఎనీ ప్లాజిబుల్ రీజన్ బిహైండ్ దిస్. రీజనబుల్ రీజన్. ముస్లింలలో కూడా ముస్లిం దళిత్, ముస్లిం జనరల్, ముస్లిం అవన్నీ ఉంటాయి కదా. మరి ముస్లిం మన ఓటే మైనారిటీ కాంగ్రెస్ కాటికి యాంటీ బీజేపీ యాంటీ హిందూ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అదంతా కన్సాలిడేట్ కావాలి. దానికి ఇవన్నీ వర్తించవు కదా. వాళ్ళు పేదోడైనా పెద్దోడైనా అన్నిటికీ వాళ్ళకి వర్తిస్తుంది. వాళ్ళకి రిజర్వేషన్ వస్తుంది, పథకాలు వస్తాయి, అన్ని వస్తాయి. చివరిగా మరి దీన్ని ఎండ్ ఏంటి అసలు? కులగణన ఏ విధంగా ఎండ్ కాబోతుంది అనుకుంటున్నాడు? ఇప్పుడు అరాచకం నడుస్తుంది, దీని వెనక విదేశీ శక్తుల కుట్ర ఉందని కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు చూడండి, పక్కనున్న బంగ్లాదేశ్, నేనేం జోక్ అంటలే, అతిశయోక్తి కాదు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేది, ప్రభుత్వాలను మార్చే ప్రయత్నం చేసేది డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నటువంటి ఏజెన్సీసే. మీరు చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధంగా తాలిబాన్లేదు. అక్కడ మేజర్గా రష్యా అమెరికా యొక్క ఆధిపత్య పోరు. బంగ్లాదేశ్ లో ప్రభుత్వం వెనక సిఏ హస్తం, అవునా కదా. అట్లనే మీరు శ్రీలంకలో జరిగిన దాంట్లో కూడా అమెరికా హస్తం. మరి ఇండియాలో ఎలాంటి కుట్ర జరగబోతుంది? చైనా నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో ఏదైతే అణచివేయబడ్డటువంటి సంస్థలు ఉన్నాయో వీటికి చైనా ఫండింగ్ చేస్తున్నది అంటే బహిరంగ సత్యమే. అది యాక్చువల్లీ అందరికి తెలిసిన విషయమే, కానీ ఎవడు ఓపెన్ గా మాట్లాడరు. ఇట్ ఈస్ వెరీ అంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కి లేకపోతే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కి ఇది చాలా క్లియర్ గా వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. ఇది చైనా డోంట్ వాంట్ అస్ టు గ్రో. ఏషియాలో మనం ప్రపంచంలో ముందుకెళ్తున్నప్పుడు ఇప్పుడు ఈరోజు అందుకనే చాలా సంతోషం పడుతుంది ఏంటంటే, ఈ కుహానా లౌకికవాదుల ప్రభుత్వము అమెరికాలో ఓడిపోతే ట్రంప్ గెలిస్తే ట్రంప్లో అమెరికాలో ప్రజలు బీజేపీ గెలిచినంత సంబరాలు పడతా ఉన్నారు. అంతే కదా, అంతేనా కదా. అంటే దాని అర్థం ఏంటంటే ఒక దెబ్బ తగిలింది వాళ్ళకి అక్కడ, అవునా కదా. మీరు కొన్ని ఫొటోస్ చూసారా లేదు? ఇక్కడ ఒక జీప్ మీద అంటే ఎన్నికల ప్రచారం టైంలో మోడీ ఉన్ను కింద యోగి ఆదిత్యనాథ్ ఉంటారనమాట. సేమ్ ఆ పిక్ని మార్ఫ్ చేసి పైన ట్రంప్ ఉంటాడు, కింద ఎలాన్ మస్క్ ఉంటాడు అనమాట. సేమ్ అదే డ్రెస్, ఆరెంజ్ కలర్, అదే ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ డ్రెస్ వేసి ఆ ఫోటోలు అట్లా మార్పు చేసి అక్కడ ప్రచారం కూడా చేసిరంట. నేను చూడలేదు, కాకపోతే ఏంటంటే ఐ కెన్ సే వన్ థింగ్ ప్రౌడ్లీ, ట్రంప్ ఇస్ ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్, దట్ టు అమెరికన్ ప్రైమ్ మినిస్టర్, ఓన్లీ అమెరికన్ ప్రైమ్ మినిస్టర్ హూ ఓపెన్లీ కండెమ్డ్. కెనడాలో హిందూ దేవాలయాలపైన దాడి జరిగినప్పుడు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న హిందువులని అక్కడ పోలీసులు కుక్కలు కొట్టినట్టు కొడుతుంటే దాన్ని వ్యతిరేకించిన ఏకైక అమెరికన్ ప్రధాని ట్రంప్. దీన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా 100%.
ఇది ఎవరు వాయిస్ ఇలే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఇచ్చినటువంటి వ్యక్తి ట్రంప్ న్యాచురల్గా. సో అయితే ఆ విషయంలో 100% ట్రంప్ని మనం అడ్మైర్ చేయాల్సిన ఇది ఆయన వాళ్ళ ప్రజల హక్కుల కోసం పోరాటం ఏం తప్పు కాదు కదా. అంటే అమెరికాలో ఉన్న హిందువులకు కూడా సపోర్ట్గా ఉంటాడని అనుకుంటున్నారా ట్రంప్ అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఇప్పుడు నిజంగా న్యాయపరంగా అంటే మానవతా దృక్పథంతోనో లేకపోతే మన మీద గౌరవంతోనో న్యాయం వైపు ఎటువైపు ఉంటే న్యాయం వైపు ఉన్నంత కాలం సపోర్ట్ చేస్తాం. న్యాయం పైన న్యాయంకి అనుకూల అంటే న్యాయం వైపు లేడు అనుకున్న రోజున ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. నా జాబ్ అదే కదా, మనందరి జాబ్ అదే కదా, సోషల్ యాక్టివిటీస్ జాబ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా నాకు శత్రువా అని లేకపోతే ఆయనకి నాకు ఏమన్నా మా దగ్గర మల్కారి కాంగ్రెస్ వాళ్ళు బాగా ఫ్రెండ్స్ ఉంటుండే. ఈ మధ్య నా మీద బాగా కోపంగా ఉన్నారు, పెట్టి ఇష్టం వచ్చినట్టు పెడతా ఉన్నారు. ఒక మా నాగరాజు అన్న ఉన్నాడు, వాళ్ళు మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు మంచి దగ్గర మిత్రులు కూడా ఈ మధ్య కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంటే మొహం మార్చుకుంటున్నారు, మా సగం మాట్లాడతలేరు. కానీ వాళ్ళ నాకు రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకం కాదు, వ్యతిరేకం కాదు, పార్టీ పరంగానే మీకు విభేదాలు అంతే. పాలసీ ఇప్పుడు ఈ పాలసీని తప్పు చేస్తున్నారు. తప్పుని ఎత్తి చూపడం నా బాధ్యత ప్రతిపక్షంగా. వాళ్ళు నాకు శత్రువులు. రేవంత్ రెడ్డి గారు ఇంకెక్కువ మాట్లాడితే మా ఆర్గనైజేషన్ లో పనిచేసిన వచ్చిన వ్యక్తే, మా దగ్గర వచ్చిన వ్యక్తే. అట్లా కాదు, కానీ అది వ్యక్తిగతంగా ఉండదు. ఖచ్చితంగా ఇది ఏంటంటే ఒక సమస్య జరిగినప్పుడు, ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక హిందూ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నప్పుడు నోరెత్తడం మా బాధ్యత, అది చేస్తున్నాం. మీ ఆరోపణలు వ్యక్తిగతంగా కాదు, 100% పాలసీ పరంగానే. పాలసీలో ఏమైతే తప్పులు ఉంటే వాటినే మీరు ఎత్తి చూపుతున్నారు. 100%. ఓకే, దానికే కట్టుబడి ఉంటారు. 100%. నాకేమో ఆస్తి పంచాయతీలు లేవు ఆయనతోటి.